హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్ బస్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం జీవితంలో తప్పక చదవాల్సిన 5 యండమూరి నవలలు. యండమూరి వీరేంద్రనాథ్ ఈయన నవలా ప్రపంచంలో సుప్రసిద్ధుడని మనకు బాగా తెలుసు. యండమూరి గారు నవలలే కాక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. కొన్ని దశాబ్దాల క్రితం రచనలంటే కేవలం స్త్రీలే చేసేవారు, పురుషులకు అసలు రచనలు చేయడం రాదు అని అనేవారు. సమాజంలో అభిప్రాయం ఉండేది. రచయిత్రులు నవలా ప్రపంచాన్ని చాలా డామినేట్ చేసేవారు. కొంతమంది రచయితలు తాము రాసిన రచనల్ని స్త్రీ పేరిట మీద ప్రచురించేవారట. అలాంటి సమయంలో యండమూరి గారు నవలలు రాయడం ప్రారంభించారు. అలా యండమూరి గారు నవలలు రాయడం ప్రారంభించారో లేదో ఈ స్థితిగతులన్నీ మారిపోయాయి. యండమూరి గారు చాలా ఫేమస్ అయిపోయారు. అతి తక్కువ కాలంలో చాలా పేరు ఫాలోయింగ్ తెచ్చుకున్న రచయిత యండమూరి. అందుకే నవలా ప్రపంచంలో యండమూరికి ముందు, యండమూరికి తర్వాత అని అంటారంటే మీరే నమ్మండి. అతని వర్ణనా విధానం కానీ, రచనా శైలి కానీ చాలా అద్భుతం, అమోఘం. ప్రతి లైన్ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే యండమూరి రచించిన నవలలలో 5 నవలలు మనం జీవితంలో తప్పక చదవాల్సినవి. మొదటి నవల తులసీదళం. ఈ నవల తెలుగు ప్రపంచానికి థ్రిల్లర్ అండ్ హర్రర్ జానర్ని పరిచయం చేసిందని చెప్పవచ్చు. ఎవరైనా హర్రర్ సినిమాలు చూసి భయపడతారు, కానీ తులసీదళం చదివి చాలామందికి జ్వరాలు వచ్చాయంటే మీరు నమ్మండి. ఇక కథలోకి వెళితే, తులసి అనే ఒక 10 సంవత్సరాల చిన్నారి ఉండేదట. ఈ పాప తల్లిదండ్రులు శ్రీధర్ మరియు శారద. శ్రీధర్ ఒక మామూలు ఉద్యోగి. ఒకరోజు శ్రీధర్ తన బాస్ అయిన రాబర్ట్ కూతుర్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఆ గ్రాటిట్యూడ్తో రాబర్ట్ తన చిన్నారి కూతురైన తులసి పేరు మీద 10 లక్షల రూపాయలు జమ చేస్తాడు. కానీ ఒక షరతు విధిస్తాడు. తులసికి 10 సంవత్సరాలు నిండక ముందే మరణిస్తే ఆ డబ్బు మొత్తం అనాథ శరణాలయానికి వెళ్తుందని షరతు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది శ్రీధర్ శత్రువులు తులసిని చంపడానికి ప్లాన్ వేస్తారు. తులసిని చంపడానికి వారు ఎన్నుకున్న విధానం చేతబడి. ఈ విధానంలో వారు తులసి మీద కాశ్మోరా అనే ఒక విధమైన చేతబడిని ప్రయోగిస్తారు. ఈ కాశ్మోరా అనే చేతబడి విధానాన్ని ప్రయోగిస్తే ఎవరి మీదైతే ప్రయోగించారో వారు 21 రోజులు తర్వాత మరణిస్తారు. ఆ 21 రోజులు చాలా అనారోగ్యంతో బాధపడతారు. ఇక మిగిలిన కథ అంతా తులసిని కాపాడుకోవడానికి 4 పాత్రలు, అనగా తల్లిదండ్రులిద్దరూ, అబ్బర్కదబ్బ, ఇస్మాయిల్ అనే ఈ 4 పాత్రలు చేసిన ప్రయత్నాలు. ఈ నవల చదివేటప్పుడు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ట్విస్ట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. అయితే యండమూరి గారికి ఈ నవల ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతే క్రిటిసిజం కూడా తెచ్చిపెట్టింది. రచయిత్రి రంగనాయకమ్మ గారు ప్రజలను మీరు చేతబడులని తప్పదు పట్టిస్తున్నారని తీవ్రంగా ఖండించారు, చాలా క్రిటిసైజ్ చేశారు. ఇక రెండవ పుస్తకం వెన్నెల ఆడపిల్ల. ఈ నవల అప్పట్లో యువతని ఒక ఊపు ఊపేసిన నవల. ఇది చదవని యువత ఉండరంటే నమ్మండి. ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో వెన్నెల ఆడపిల్ల నవలని రొమాన్స్ జానర్లో ఒక రెఫరెన్స్గా చూస్తారు. ఇలాంటి నవల నభూతో నా భవిష్యత్. ఇక కథలోనికి వెళ్తే, రేవంత్ ఒక అంతర్జాతీయ చెస్ ఆటగాడు. ఈ నవల రేవంత్ పొలెన్స్కీ చెస్ గేమ్తో మొదలవుతుంది. పొలెన్స్కీ ఎవరంటే రష్యన్ చెస్ ప్లేయర్. మన కాంటెంపరీగా ఉన్న కాస్పర్స్కీతో ఈక్వల్ అనుకోవచ్చు. ఈ గేమ్లో గెలిచి వచ్చిన తర్వాత తనకు ఒక అభిమాని ఫోన్ చేయడం మొదలవుతుంది. తనను ప్రేమిస్తున్నానని, తన పేరు ఆర్తో స్టార్ట్ అవుతుందని, కానీ 100% తెలుగు పేరని, కనిపెడితే తనను కలుసుకోవచ్చని చెబుతుంది. ఇక రేవంత్ తన తెలివితేటలతో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. ఇక మిగిలిన కథంతా ఫుల్ ఆఫ్ ట్విస్ట్, అల్గారిథమ్స్, లాజిక్, ఫన్, ట్రిగ్నామెట్రీ, రొమాన్స్, రిలేషన్షిప్స్. చివరిగా చదివే సంఘటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చదివి ఏడవని వారు ఉండరు. ఈ నవల 30 సార్లు రీప్రింట్ అయిందంటే మీరు నమ్మండి. 3వ పుస్తకం విజయానికి 5 మెట్లు. ఈ పుస్తకం ప్రతి ఆస్పెక్ట్లో ఇన్స్పిరేషన్. కథ కాదు కానీ ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. ఈ చదివి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పుస్తకం. ఇక 4వ పుస్తకం డేగరెక్కల చప్పుడు. ఈ పుస్తకం యండమూరి రచనల్లో ఇంకో లెవెల్. ఇది చదివి నచ్చని వారి అంటూ ఎవ్వరూ ఉండరు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది యండమూరి రచనలోనే టాప్ నవల్. ఇక కథ విషయంలోనికి వెళ్తే, రామకృష్ణ ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతని పేరు మార్చుకొని తాలిబాన్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఎందుకు జాయిన్ అయ్యాడు, కారణం ఏంటి, ఏం నెరవేరడానికి అయ్యాడు, ప్రతి సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది.
ఈ నవలను చదివేటప్పుడు ప్రతి పేజీ మన ఉత్కంఠని పెంచుతుంది. ఈ నవలను ప్రత్యేకించి యండమూరి రచనా శైలి అద్భుతం, అమోఘం. రామకృష్ణ కొన్ని సంవత్సరాల పాటు తాలిబాన్లో ఉంటాడు. అలాగే ఆల్ ఖైదా, లష్కర్ తైబాకి కూడా వెళ్తాడు. ఈ క్రమంలో ఒజామా బిన్ లాడెన్ని కలుస్తాడు. అసలు అతను తాలిబాన్లోకి దేని గురించి వెళ్ళాడో, అది నెరవేరిందా లేదా అనేది క్లైమాక్స్లో చాలా అద్భుతంగా, టచింగ్గా ఉంటుంది. ఇలాంటి స్టోరీ యండమూరి తప్ప ఇంకెవరూ రాయలేరని ప్రముఖ రచయితలు వ్యాఖ్యానించారు. ఇక 5వ పుస్తకం అంతర్ముఖం. ఈ పుస్తకం మానవత్వం, సైకాలజీ గురించి మాట్లాడుతుంది. మొదట రీడర్ని ఆలోచింపజేసి తర్వాత రియలైజ్ అయ్యేలా చేస్తుంది. దీనిలో ప్రధాన పాత్ర కథ ప్రారంభంలో ఒక ముసలివాడు. తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలవాడు. అలాగే పిల్లలు కూడా తన మీద చాలా ప్రేమ చూపిస్తారు. తను మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రేమ, ఆప్యాయత పట్ల వాగ్వాదానికి దిగుతాడు. వెంటనే దేవుడు హీరో గారి గ్రాస్పింగ్ని 100 రెట్లు పెంచి మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడు. వెంటనే ఆయనకు తెలుస్తుంది మానవ సంబంధాలు ఏంటో. ఇలా ప్రతి విషయం హృదయానికి హత్తుకుంటుంది. కథలో ఎన్నో కఠినమైన విషయాలను చాలా క్షుణ్ణంగా, ఈజీగా వర్ణిస్తాడు. అసలు మానవ సంబంధాల మూలం ఏంటి, ఎందుకు ఈ ప్రేమలు, అవసరాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నిటినీ ప్రస్తావిస్తాడు. ఈ నవల ఒక సెల్ఫ్ రియలైజింగ్ బుక్గా మనం చూడవచ్చు. ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా హృదయాల్ని హత్తుకుంటుంది. ఇది ఫ్రెండ్స్, యండమూరి రచనల్లో తెలుగువారు తప్పక చదవాల్సిన 5 రచనలు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.